సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా అందుబాటులో ట్రాన్స్ఫర్ చేసినాయి. అందరూ కూడా వాళ్ళు విధులకు పోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా సచివాలయం వెళ్తే అక్కడున్న సెక్రటరీ గారు కానీ మిగతా వారు కానీ మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చేయలేదు, లేఖలు తీసుకొని ఏదేమైనా మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి కన్సర్న్ కూడా జరగాల్సిందే. మీరు ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలా. ఎమ్మెల్యే గారు ఓకే చేస్తారని మిమ్మల్ని మేము చేర్చుకుంటాం. ఆ విధంగానే ఎమ్మెల్యే గారు మీరు ఓకే చేసుకుని రాండని చెప్పారు. ఇంకా చాలా మంది ఉద్యోగస్తులు నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా ఎమ్మెల్యే గారి ఇంటి బయట అంటే వాళ్ళు నిజంగానే ఉద్యోగస్తుల పార్టీ కార్యకర్తల అనే విషయం మా ఎవరికి అర్థం కాదా? ఇదే మేము చెప్పే మాట కాదు. మీ గెజిట్ పేపర్ అయినా ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. ఈరోజు మేమే ఉద్దేశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద చేయడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడా ఆరోపణ చేయడం లేదు. మేము ఊహించినదే ఈ ప్రభుత్వంలో ఇదే విధమైన విధానాలు ఉంటాయని మేము ఊహించినదే, మేమే కొత్తగా ఊహించినదే కాదు. మీ విధానాలని, మీ పద్ధతుల్ని, మీ గెజిట్ పేపరే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది. మీ గెజిట్ పేపరే మీ చర్యల్ని పూర్తిగా విమర్శిస్తుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. ఇది పద్ధతి కాదు. శ్రావణి గారు నిజంగానే మీరు మంచి ఎమ్మెల్యే అని మేము అందరూ అనుకుంటున్నాం. ఇది పద్ధతి కాదు. నిజంగా ఇక్కడ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నచ్చల్లా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనందరం కూడా ఆయన గౌరవపడంగా ఆయన రాజ్యాంగం నడిపించాలి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఆంధ్రాలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ప్రత్యేకంగా సింగమ నియోజకవర్గంలో కూడా దాన్ని నడిపించాలని చూస్తున్నారు. నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అంటే మీకు తెలిసిందో లేదో నాకైతే అర్థం కాదు. మీరు నిన్న మీ జిల్లాలో ఉన్నారో లేదా విజయవాడలో ఉన్నారో నాకైతే తెలుసు. ఉద్యోగస్తులందరూ కూడా మీ ఇంటి బయట కాపులా ఉన్న విషయాన్ని మీ పేపర్లో రావడాన్ని చాలా మంది ప్రజానీకం ఎవరు కూడా దీన్ని హర్షించలేదు. కాబట్టి మీరు ఇంకోసారి పునరాలోచించుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతికి ఇక్కడికైనా కట్టడి చేసి దీన్ని ఎవరైతే మీ ఇంటి వద్దకు పంపించారో వారిపైన చర్య తీసుకో. వారిపైన నిజంగానే ఇది మీ కన్సర్న్ లో జరిగిందా, కన్సర్న్ కాకుండా జరిగిందా అనే విషయాన్ని మీరు కూడా విచారణ చేసుకుని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా దీన్ని డిమాండ్